హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. వీడియోలో ఈరోజు సపోటా మొక్క అండి. ఈ సపోటా మొక్క మాత్రం నేను పెట్టి 6 నెలలు అవుతుందండి. నా బ్యాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒక్క ఆకు కూడా లేదు. నేను వర్షాకాలం ఎండింగ్లో పెట్టిన ఇది. నేను ప్రస్తుతానికైతే అంటు మొక్కనే పెట్టిన. మనకైతే ఇది ఇక్కడ ఉన్నటువంటి డ్రిప్ పైప్తోనే మనం వీటికి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సపోర్ట్ అనేది మనకు లేకపోయేసరికి వన్ సైడ్ ఒరిగిపోతుందండి. దీనికైతే ఏదైనా మనం తీసుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా సన్నని కర్ర మాత్రం వస్తుంది. కాకపోతే మనం మొక్కను మాత్రం భూమిలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా కొంచెం బలమైన కర్ర పెట్టే ప్రయత్నం చేయాలి. ఇదొక మొక్క ఉన్నది. అదే విధంగా మీరు అటు చూసినట్టయితే అక్కడ అవుపడుతుందో చూడండి, దాని ఆకులు లేవు. నేను దగ్గర తీసుకెళ్తారండి. ఇంతకు ముందు నేను చూపించిన కదా, ఇది రెండవ మొక్క అండి. ఇప్పుడు చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆ 2 మొక్కలు చూపించిన కదా, అది గత సంవత్సరం పెట్టిన మొక్కలే. ఇది మాత్రం నేను ఒక 5 సంవత్సరాల పైగా వయసున్న మొక్క. ఇది నేను పశువులు తిన్నప్పుడు ఫస్ట్ అక్కడ కట్ అయింది, తర్వాత పై కట్ అయింది, తర్వాత పై కట్ అయింది. అక్కడక్కడ మనకు ఆ ముడుసుల్లాగా ఉన్నాయి కదా, మీరు గమనించినట్టు చూడండి. కాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి. పోయిన సంవత్సరం మాత్రం చాలా తక్కువనే ఉండే. ఈ సంవత్సరం మాత్రం మనకు ఈ చెట్టు పికప్ అయిందని చెప్పచ్చు. ఇది పాల సపోటానండి. ఇది అంటు మొక్కనే. ఇది 2-3 సార్లు మీరు గమనించినట్టయితే ఆ చెట్టుకు చూస్తే అర్థమవుతుంది. అక్కడక్కడ గనుపులు ఉన్నాయి కదా, ఆ గనుపులు ఏంటంటే కట్ అయిన ప్లేసు. తర్వాత ఇది మొండిగా బతికింది అని చెప్పచ్చు అండి. మొండిగా బతికింది కాబట్టి ఇది మనకి ఇంత మంచి కాయలు ఇస్తుంది. ఇంకొక చెట్టు కూడా ఉన్నది, అది చూపిస్తా. ఇది 4వ సపోటా మొక్క అండి. ఇవి పెద్ద చెట్లే. నేను ఇంతకుముందు చెట్టు కూడా కొంచెం ఎక్కువ శాతం దానికి ఎండ పడింది కాబట్టి వాటికి కాయలు అనేది ఎక్కువ ఉన్నాయి. దీనికి కొంచెం కంప్లీట్గా టోటల్గా చెట్లు ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ శాతం ఎండ పడకపోయేసరికి మనకు చాలా తక్కువ కాయలు ఉన్నాయి. దానికంటే ఎక్కువ మాత్రము మనకి ఇక్కడ వాటర్ ఉన్నాయి. అదేవిధంగా కంప్లీట్గా నేను మేకలను కూడా ఇక్కడనే కట్టేస్తాం కాబట్టి ఈ జాలిగా తోలుతాము. మరి ఇంత ఎరువు ఉన్నా కూడా కాయలు రాకపోనికి కారణం ఏంటంటే మనకు ఇది పూర్తి స్థాయి ఎండతోనే మనకు ఈల్డింగ్ అనేది డెవలప్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.